విశాఖలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. సీతమ్మ ధారిలోని ఆక్సిజన్ టవర్స్ గ్రేటర్ కమ్యూనిటీలో పిల్లలు పెద్దలు హోలీ సంబరాలు మునిగి తేలారు. ఈ హోలీ వేడుకలతో ఆక్సిజన్ టవర్స్ లో సందడి వాతావరణం చోటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ నాయుడు అందిస్తారు. విశాఖలో హోలీ పండుగలు చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహిళలు పిల్లలు అందరూ కూడా హోలీ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు చాలా మంది మహిళలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు ఏంటనేది. మేడం, ఎలా ఉంది హోలీ పండుగ? హోలీ పండుగ చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. మా టవర్స్లో మేము ఎప్పుడు అంతమందిని కూడా ఏజ్ రెస్ట్రిక్షన్ ఏమీ లేదండి, అంతమందిని బాగా చేసుకుంటాం. మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. ఎలా ఉంటాయి అంటే ప్రతి సంవత్సరం ఎలా జరుపుకుంటూ ఉంటారు? ఈ సంవత్సరం అంటే ప్రత్యేకంగా అయితే ఏమైనా ఉందా? ప్రతి సంవత్సరం లాగా ఈ ఏడాది కూడా చేసుకుంటున్నాం అండి. అదే కొత్త వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో పాటు మేము ఎంజాయ్ చేస్తున్నాం. అంతే. చిన్నవాళ్ళు మనవరాళ్ళు, పెద్దవాళ్ళు కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు హోలీ చేసుకుంటారు. అందరితో కలిపి చేసుకుంటాం. ఇదండి పిల్లలు మనవరాళ్ళతో కూడా కలిపి హోలీ చేసుకునే పండుగ ఇది. అందరూ కలిసి మనం చేసుకున్న కార్యక్రమం అని అంటూ ఉన్నారు. సరే, కైసా మనారా హోలీ? होली बढ़िया, होली है, हैप्पी आई रे, होली आई रे। ఇదండి హోలీ సంబరాలు మనం చూసుకుంటుంటే వయసు తారతమ్యం లేకుండా పిల్లలతోనూ మనవాళ్ళతోనూ కూడా అందరితో కలిపి చేసుకుంటున్నారు. అయితే హోలీ అనేది కేవలం రంగుల పండుగే కాదు, సామూహిక కలయిక అని కూడా చెప్తా ఉన్నారు. అంటే వయసుతో తారతమ్యం లేదు, కుల మతాలకు వివక్షణ ఏమి లేకుండా అందరితో కలిపి చేసుకునే పండుగ అనేసి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో సతీష్ నాయుడు, ప్రైమ్ 9.